మీరు పవన్ కళ్యాణ్‌ది లేటెస్ట్ స్పీచ్ గనుక చూసినట్లయితే తను ఒక 2 మాటలు చెప్తాడు. సక్సెస్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ పర్సీవరెన్స్. సక్సెస్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ రెసిలియన్స్ అని చెప్తాడు. బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ పర్సీవరెన్స్, బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ రెసిలియన్స్. ఇవి మీకు అర్థమయ్యాయా? అర్థం చేసుకోవడానికి ట్రై చేశారా? ఒకవేళ మీరు నిజంగా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇలాంటి పదాలను ఖచ్చితంగా మనం డీకోడ్ చేయాలి. ఒకసారి నేను మీకు ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. జాగ్రత్తగా వినండి. పర్సీవరెన్స్ అంటే పట్టుదల అని అర్థం. అంటే మామూలు పట్టుదల కాదు. ఆ పని చేయడంలో చాలా స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ గివ్ అప్ చేయకుండా దాన్ని పూర్తి చేసే పట్టుదలను మనం పర్సీవరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చాలా పేదరికం నుంచి చాలా అసలు తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ఒక పెద్ద జాబ్ హోల్డర్ అయ్యారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. అప్పుడు మీరు ఏమనొచ్చు, వాట్ ఏ పర్సీవరెన్స్. అట్లనే రెసిలియన్స్ అంటే స్థితిస్థాపకత అని అర్థం. ఇది ఒక సైన్స్ టర్మ్. కాకుంటే మనము జనరల్ ఇంగ్లీష్లో కూడా ఎట్లా వాడచ్చు అంటే, ఏదైనా స్ట్రగుల్ వచ్చి మనం డౌన్ఫాల్ అయినప్పటికీ వెంటనే మనం లేసి బౌన్స్ బ్యాక్ అయితే అప్పుడు మనం వీ హ్యావ్ రెసిలియన్స్ అనమాట. ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీకి ఒక మేజర్ ఇంజురీ అయింది అండ్ అగైన్ అతను వెరీ సూన్ రికవర్ అయ్యి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. సో అప్పుడు మనం రెసిలియన్స్, వాట్ ఏ రెసిలియన్స్, హీ హ్యాస్ ఎ గ్రేట్ రెసిలియన్స్ అని మనం చెప్తూ ఉంటాం. మీరు పవన్ కళ్యాణ్ అనే కాదు, ఎనీ సెలబ్రిటీ ఆన్ స్టేజ్ మాట్లాడినప్పుడు కొన్ని బ్యూటిఫుల్ టర్మ్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు పికప్ చేసుకొని వాటి మీనింగ్స్ తెలుసుకొని మీరు డైలీ లైఫ్లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీ ఇంగ్లీష్ చాలా డెవలప్ అవుతుంది. కీప్ లెర్నింగ్.